ఈ పాత్రలోని సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం సరదాగా పెళ్లి సంబంధాలు చూసొద్దాం పదండి. ఆహా, నాకు కాదు, నేను చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా, ఏఐని కాదు. లాస్ట్ వీక్ అంతా మాస్ వీడియోసే చేశాం కాబట్టి ఈ రోజు ఇంకో కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసా. అదే ద FBI స్కామ్. ఇప్పుడు స్కామ్ అనే వర్డ్ వినగానే మీరేదో యాప్ లో డబ్బులు పెట్టి మోసపోతున్నారని, లేదంటే మీతో పాటు ఇంకో ముగ్గురిని జాయిన్ చేయండి అని, ఇది కూడా కాదు అంటే యూట్యూబ్ లో కాపీ కొడుతూ సక్సెస్ అవటం ఎలా అని కోర్సులు అమ్ముకోవడం గురించి కానీ ఇటువంటి డార్క్ థీమ్ తో ఈ వీడియో అస్సలు ఉండదు మావా. ఇదొక నెక్స్ట్ లెవెల్ క్రింజ్ స్కామ్ అన్నమాట. ఈ వీడియో మన రెగ్యులర్ వీడియో లాగా అస్సలు ఉండదు మావా. అంటే ఇంటర్నెట్ లో లేనిది ఉన్నట్లు సృష్టిస్తూ జనాల్ని పిచ్చోళ్ళని చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్న పోస్టుల మీద, రీల్స్ మీద మాత్రమే ఉంటుంది. మరి ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం. వీడియోకి ఒక లైక్ వేసుకుని, హైప్ వేసుకుని రెడీగా ఉండండి. నేను ఇంట్రో వేసుకుని వచ్చేస్తా. అసలు ఈ రోజుల్లో ఫేస్బుక్ వాడుతున్నారా, ఎవరు వాడతారులే అని అనుకున్నాను. కానీ ఇదివరకు కంటే ఇప్పుడే ఎక్కువ వాడుతున్నాం బ్రో అంటున్నారు ఈ అంకుల్స్. పింఛన్ తీసుకునే అంకుల్ ని టార్గెట్ చేసుకుని పేజ్ ని ఎంత పాపులర్ చేస్తున్నాడు అంటే ఎంత క్వాలిటీ కంటెంట్ ఇచ్చుంటాడో అని మాత్రం అనుకోకండి. ఒక్కసారి ఈ ఫోటో చూడండి మామ. రెండో పెళ్లి సంబంధం, పేరు భార్గవి, వయసు 28, ఊరు రాజమండ్రి, జాబ్ ఉందా? ఉంటే ఏ జాబో మెన్షన్ చేయొచ్చుగా. ఫోటోలో ఉన్న డీటెయిల్స్ చూస్తుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్గవిలా లేదు. కంప్యూటర్ మదర్ బోర్డు నుంచి డైరెక్ట్ గా మ్యాచ్ మేకింగ్ సాఫ్ట్వేర్ నుంచి దిగి వచ్చిన ఏఐ బ్యూటీలా ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే అది నిజమైన మనిషి కాదు మావా. 4GB గ్రాఫిక్ కార్డ్ నుండి తయారైన ఏఐ శారీ మోడల్. కానీ కమెంట్ సెక్షన్ లో ఈ పెద్ద మనుషులు మాత్రం కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్ అని కరువు కీబోర్డ్ కింగ్ లాగా కొట్టేసుకుంటున్నారు. అయ్యా, నెంబర్ ప్లీజ్ అంటే వాళ్ళని మీరు అడుగుతున్నట్టు, అంతేగాని కమెంట్ సెక్షన్ లో మీ నెంబర్ వాళ్ళకి పెట్టడం కాదు. నువ్వు ఇలాగే ప్రతి పోస్ట్ కింద నెంబర్ పెట్టుకుంటా వెళ్ళిపోయావనుకో, ఏదో ఒక రోజు ఆ నెంబర్ కి ఓటీపీ వచ్చిద్ది. ఆ తర్వాత ఫోన్ పే, జీపే తో పాటు అన్ని ఆపేసుకోవాల్సి ఉంటది. ఆ అడ్రస్ చూడండి, చాలా కాన్ఫిడెంట్ గా రాజమండ్రి అని పెట్టేశాడు. పాపం ఆ రాజమండ్రి వాళ్ళకు కూడా తెలియదేమో వాళ్ళ ఊళ్ళో ఒక విర్చువల్ లేడీ తిరుగుతుంది అని. భర్తతో విడాకులు కూడా అయిపోయాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయాలంట. అసలు ఆ పోస్ట్ మీనింగ్ ఏంట్రా నాకు అర్థం కావట్లా. ఎలాగూ ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేస్తున్నావు కాబట్టి దీనికంటే కింద లేవట్లేదు, అదే కాళ్ళు చచ్చిపడిపోయాయని ఒక పోస్ట్ పెట్టావనుకో, పాపం జాలిపడి ఒక లైక్ వేసి డబ్బులు కూడా వేస్తారు. ఇలా చేయడం కూడా స్కామే అనుకో, అట్లీస్ట్ వాళ్ళకి పుణ్యం వస్తుందని భ్రమలో అయినా ఉంటారు. ఈ ఫోటో చూడండి మావా, నేను ఎలా ఉన్నాను ఫ్రెండ్స్. నచ్చితే హాయ్ అని కమెంట్ చేయండి. దీనమ్మ ఇది ఇంకా దారుణం. మొదటి ఫోటోలో అయినా అట్లీస్ట్ అడ్రస్ ఉంది. ఇక్కడ వట్రంగా కూర్చుని ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ అంట. కొంతమంది అమ్మాయిలు, మళ్ళీ చెప్తున్నా, కొంతమంది అమ్మాయిలు రీచ్ కోసం శారీ సరిగా కట్టుకోరేమో అని అనుకునేవాడిని. పాపం ఇప్పుడు ఏ కూడా ఈ తిప్పలు తప్పట్లేదన్నమాట. నేను ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ అంట. అసలు ఈ క్వశ్చన్ అడగాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే కమెంట్ సెక్షన్ లో దేవత, ఏంజల్ వి, నా నెంబర్ 69 అని కరువుగాళ్ళు ఎప్పుడు కమెంట్స్ లో ఆన్ డ్యూటీలో ఉంటారు. మళ్ళీ సెపరేట్ గా ఎలా ఉన్నానని అడగాల. ఇది క్లాసిక్ ఎంగేజ్మెంట్ టాక్టిక్ మావా. ఈ విషయం ఆ పేజ్ ఓనర్ గార్డ్ కూడా తెలుసు. మన సింగిల్ సిమ్స్ కి హాయ్ అని కమెంట్ పెట్టడం తప్ప వేరే పని పాట ఉండదని. నచ్చితే లైక్ కొట్టాలి, ఓకే. మరి నచ్చకపోతే ఏం చేయాలో మాత్రం చెప్పలేదు. అంటే ఇక్కడ నచ్చకపోవడం అనే ఆప్షనే లేదనమాట. నా పువ్వు సైజు తెలుసుకోవాలనుకుంటే ఒక లైక్ చేయండి చెబుతా. చిచ్చి ఇంతకు ముందు పోస్టుల్లో పేరు, అడ్రస్, వయసు పెడితే అది ఏయ్యా మనిషి అనే విషయం పక్కన పెడితే కనీసం పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏకంగా బూత్ షేడ్స్ ఉన్న పోస్ట్ పెడితే, అది కూడా ఒక జెండర్ ని టార్గెట్ చేసినట్టు పెడితే, అర్జెంట్ గా ఇవన్నీ ఆపరా అని క్వశ్చన్ చేయకపోగా కమెంట్ సెక్షన్ లో కాల్ చేసుకుంటున్నారు. సొల్లు. తల్లి తండ్రి లేని కూతుర్ని, ఈ రోజు నా పుట్టినరోజు, అందరూ మంచి మనసుతో దీవించండి. ఇంకా నాకెవరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు, చెప్పం కూడా. పుట్టినరోజు ఏమో గానీ తల్లి తండ్రి లేరనే బాధ ముఖంలో ఎలా కనబడుతుందో పాపం. ఈ రోజు నా పుట్టినరోజు, కానీ నేను ఆంటీలా ఉన్నానని ఎవరు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. అమ్మాయిలకు మాత్రమే చెబుతారా, నాకు చెప్పరా? నిజానికి జెండర్ తో సంబంధం లేదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా విష్ చేస్తాం. కానీ ఇందులో ఎంత ఎమోషనల్ యాంగిల్ ఉందో చూడండి. అమ్మాయిలకైతే చేస్తారు, ఆంటీలకైతే చేయరంట. నీ విచిత్రం ఏంటంటే 200 మంది విష్ చేశారు ఈ ఏఐ ఆంటీకి. చిన్న లాజిక్ మావా. ఈ పేజ్ లో ఉన్న అంకుల్స్ ఎంత కరువుగాళ్ళంటే, పేజ్ పేరేమో ఒక అమ్మాయి పేరు పెట్టుకున్నాడు, కానీ పోస్టులు మాత్రం డిఫరెంట్ అమ్మాయిల ఫేస్ తో వస్తాయి. బేసిక్ కామన్ సెన్స్ కదరా. ఏఐ ఫోటోలు అయినా సరే ఒకే అమ్మాయి ఫేస్ తో రావాలి కదరా. ఒకసారి తన పేరు భార్గవి అంటాడు, ఇంకోసారి దివ్య అంటాడు, ఒకసారి నేను అమ్మాయిని అంటాడు, ఇంకోసారి ఆంటీని అంటాడు. కనీసం అప్పుడైనా డౌట్ రావాలి కదరా. అవునులే, నా పువ్వు సైజ్ ఎంత అంటే కమెంట్ చేసే బ్యాచ్, ఏఐ ఆంటీకి ఎమోషనల్ గా బర్త్డే విషెస్ చెప్పే బ్యాచ్, ఇలాంటి బ్యాచెస్ ఉన్నంత వరకు అలాంటి పేజ్ అడ్మిన్స్ సింప్ కింగ్డమ్ ని ఏలుతూనే ఉంటారు. కరెక్ట్.
ఇది కరెక్ట్ గా చెప్పావు. మరి లేకపోతే 12 రోజుల్లో 80K ఫాలోవర్స్ ఏంట్రా? మన దేశంలో టెక్నాలజీ పెరిగింది కానీ ఏఐ ఫోటోకి ఒరిజినల్ ఫోటోకి తేడా తెలుసుకొని కరువుగాళ్లు మాత్రం తగ్గట్లేదు. స్టార్టింగ్ లో చెప్పుకున్నవే కాదు, వీటిని కూడా స్కామ్ అనే అంటారు. వాడు మీ టైం ని, ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని క్యాష్ చేసుకుని రిటర్న్ లో మీకు అబద్ధపు పోస్టులు చూపిస్తున్నాడు. మీరేమో ఆ పోస్ట్ కి లైక్ కొట్టి ఆల్ ది బెస్ట్ చెప్పి కరువు మెంబర్షిప్ తీసుకుంటున్నారు. ఫస్ట్ ఈ పోస్టుల మీద సరదాగా చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. బట్ రీసెర్చ్ చేసే ప్రాసెస్ లో నాకు తెలిసింది ఏంటంటే ఇది చిన్న విషయం కాదు, ఇలాంటి పేజెస్ చాలానే ఉన్నాయి, ఇక్కడ ఒక పెద్ద దందానే నడుపుతున్నారు అని అర్థమైంది. జనరల్ గా ఏఐ అంటే రోబోట్లు, టెక్నాలజీ అని అనుకుంటారు, కానీ మన ఫేస్బుక్ లెజెండ్స్ దగ్గర ఏఐ అంటే కామం. ఒక రెడ్డి గారి అమ్మాయి సంబంధం. అమ్మాయికి లేట్ మ్యారేజ్, వయసు 32 ఏళ్లు, పేరు కీర్తి రెడ్డి. చాలా అందంగా మంచిగా ఉంటారు. కొన్ని కారణాల వల్ల ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి కోసం 45 ఏళ్ల లోపల ఉన్న సేమ్ క్యాస్ట్. రే ఏంట్రా ఇది, ఏఐ వచ్చింది రీసెర్చ్ కి, ఆటోమేషన్ కి అనుకుంటే మన ఫేస్బుక్ బ్యాచ్ ఏమో డిజిటల్ మ్యాచ్ మేకింగ్ కి వాడేస్తున్నారు. అది కూడా ఎంత పర్ఫెక్షన్ అంటే 32 ఇయర్స్ అమ్మాయికి 45 ఇయర్స్ అబ్బాయి కావాలంట. ఇన్నాళ్ళు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకున్నా, కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇన్లాస్ ని క్రియేట్ చేసి పెట్టేశారు. అసలు ఆ ఇన్ఫర్మేషన్ చూడండి. రెడ్డి గారి అమ్మాయి 32 ఇయర్స్ లేట్ మ్యారేజ్ అంట. ఏఐని యూజ్ చేసి కోడింగ్ రాస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం ఇంకా కొలగజ్జిని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఆహా, నిజంగా ఆ క్యాస్ట్ అమ్మాయి ఉంటే ఓకే, కానీ ఇక్కడ లేదు కదా మావా. కేవలం ఏఐని యూజ్ చేసి చాలా మందిని ఎర్రి పువ్వులను చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి, ఏఐ క్రిస్టియన్ అమ్మాయికి ఏఐ బ్రాహ్మణ బిజినెస్ అబ్బాయి కావాలని వీడియో చేస్తావా? దీని కింద కమెంట్స్ చూడాలి. ఐఎమ్ 46, సేమ్ క్యాస్ట్, నేను పెళ్లి చేసుకుంటా, ప్లీజ్ కాంటాక్ట్ మీ అంట. ఒరే బాబు, అది నిజమైన ఆంటీ కాదురా అయ్యా. మొబైల్ యాప్ లో ఫోటో ఇచ్చి వీడియో ప్రాంప్ట్ ఇస్తే సాఫ్ట్వేర్ నుండి ఎక్స్పోర్ట్ అయి పుట్టిన క్లిప్ రా అది. మళ్ళీ చివర్లో చూడండి, 32 ఇయర్స్ అమ్మాయికి 45 ఇయర్స్ అబ్బాయి కమెంట్ చేయాలంట. అసలు ఆ ఏజ్ లో ఉన్న వాడిని ఎవడైనా అబ్బాయి అంటాడ్రా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ లో ఇంకో జనరేషన్ ఉంది కదరా. రెండో పెళ్లి సంబంధం, పేరు మల్లిమాల, వయసు 28, ఊరు జహీరాబాద్, జాబ్ లేదు, భర్తతో విడాకులు అయిపోయాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి, లేదంటే షేర్ చేయండి, నేను రిప్లై ఇస్తా. పేరు మల్లెమాల అంట, ఫోటో చూస్తే సిలికాన్ వాలే రేంజ్ లో ఉంది. జాబ్ లేదు కానీ సిస్టమ్ ముందు నుంచి ప్రొఫెషనల్ ఐడి కార్డ్ వేసుకుని ఉంది. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వేషన్ లో ఉన్న అన్ఎంప్లాయిడ్ ఏఐ అన్నమాట. ఇక డివోర్స్, అసలు డివోర్స్ అవడానికి పెళ్లి ఎప్పుడైందిరా? పెళ్లి అవడానికి అసలు అది మనిషి అయితేనే కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాయ్ అని కమెంట్ పెడితే రిప్లై ఇచ్చేస్తదంట. ఇది మెయిన్ స్కెచ్ మావా. ఈ ఎర్రిహుగ్గాళ్ళు ఇదంతా నమ్మేసి కమెంట్లు పెట్టేశారు. నిజానికి అక్కడ రిప్లై ఇచ్చేది మల్లిమాల కాదు, ఆ అకౌంట్ వెనక కూర్చుని ఎంగేజ్మెంట్ కోసం కమెంట్లు పెట్టే సింప్ ఎంపైర్ ఓనర్. మీరు సొల్లు ఖర్చుకుంటూ హాయిలు పెడితే వాడు రీచ్ వస్తుందని నవ్వుకుంటాడు. ఈ లడ్డూలో రీల్స్ చూసి మీరు సంబంధాలు ఫిక్స్ చేసుకుంటే తర్వాత కళ్యాణ మండపం బుక్ చేయమని మీ ఫోన్ కు ఒక వెబ్సైట్ లింక్ వస్తుంది. వన్స్ ఆ లింక్ క్లిక్ చేస్తే బుక్ అయ్యేది మండపం కాదు, మీరు. నా డాష్ నాకాలి నాకుతారా? ఎవరైనా ఉంటే హాయ్ అని కమెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. దీనమ్మ కంటెంట్ పేరుతో ఒక బూత్ బంగ్లానే నిర్మించారు కదరా. ఏఐని వాడుకుని ఏ రేటెడ్ సినిమాల్ని మించి దింపుతున్నారు ఈ నా కొడుకులు. దీనికి కూడా హాయిలు, లైకులు, షేర్లు కొట్టే బ్యాచ్ ఉందో చూడండి, వీళ్ళని అనాలి. ఇలా ఒకటో రెండో కాదు మావా, పేజ్ నిండా ఇలాంటి పోస్టులు చాలానే ఉన్నాయి, ఇలాంటి పేజెస్ కూడా చాలానే ఉన్నాయి. మేమిద్దరం హాస్టల్లో ఉన్నాం, నెంబర్ ఇస్తామంట. ఒరే అడ్మిన్స్, ఈ మాత్రం స్కెచ్ చేయడానికి ఏఐ ఎందుకురా? మీ ఇంట్లో ఆడోళ్ళ ఫోటోలు పెట్టుకుంటే సరిపోయేది కదా. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. ఇక మన సిమ్స్, హాయ్ బేబీ ఐఎమ్ ఇన్ హైదరాబాద్, లొకేషన్ సెండ్ మీ అని ఎదవ కమెంట్లు, ఇలా నెంబర్స్ షేర్ చేసుకుని పర్సనల్ చాట్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ లో లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి ఎంత డబ్బులు డిమాండ్ చేస్తారో మీ ఊహకు కూడా అందదు. ఈ పోస్ట్ ని పదాలు మార్చి చదవాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి ఎలాగూ చెప్పలేను, కనీసం మీరైనా కమెంట్ సెక్షన్ లో చెప్పండిరా అది ఫేస్బుక్ రెడ్ లైట్ ఏరియా కాదు అని. ఫోటోలో క్లియర్ గా తెలుస్తుంది తను హీరోయిన్ త్రిష అని, కానీ పోస్ట్ లో మిత్రవింద అని పేరు పెడితే 100లో కమెంట్లు వచ్చాయి. అది కూడా పోస్ట్ చేసిన నుండి తిడుతూ కాదు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని పోషించేస్తారంట. ఒక రైతు కూతుర్ని ఎవ్వరూ లైక్ చేయరు. ఈ అమ్మాయి ఇంకెన్నాళ్ళదా ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు. మొన్న ఇలానే ఒకడొచ్చి నేను రైతు కొడుకుని, నాకు సపోర్ట్ చేయండి, డబ్బులు రాగానే ప్రజలకు పంచేస్తా అన్నాడు. అన్నా మా బతుకులేందన్నా ఇట్లుండే. ఇప్పుడేమో ఏఐ కూతురు కూడా రైతు కూతురు అయిపోయింది. సెంటిమెంట్ ముఖ్యం కాదు భయ్యా, లాజిక్ ముఖ్యం. ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది ఇది ఖచ్చితంగా అల్గరిథం ఆంటీ అని. కానీ మన వాళ్ళకి రైతు పేరు వినిపిస్తే చాలు ఐస్ క్లోజ్ చేసి మరీ లైక్లు కొట్టేస్తారు. ఈ ఆర్టిఫిషియల్ సెంటిమెంట్ తో కమెంట్స్ ఎంగేజ్మెంట్ పెంచడం ఆపి కుదిరితే రియల్ ఫార్మర్స్ కి హెల్ప్ చేయండి రా. ఇది ఇంకా దారుణం మావా. ఇలాంటి పోస్టులు ఎవరికైనా కనబడితే రిపోర్ట్లు కొట్టండి అయ్యా. ఇలాంటి పిచ్చి పువ్వు వేషాలేసి నువ్వేదో 1 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించినా సరే నువ్వేదో గొప్ప పని చేసేది కావని నిన్నెవడు దేవరా కొడుకులా చూడ్డు. పారడైజ్ ట్రైలర్ లో ఉన్న కొడుకు పేరుతోనే చూస్తారు. కొడుకు కథ ఏదైనా
ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2K లైక్స్ కొట్టండి మామ. అదే చేత్తో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు, ఫాలో కొట్టండి. అలాగే మీ తాత ఫోన్ లో ఫేస్బుక్ ఉంటే డబ్బులు దెంగబెట్టక తాత, ఇదంతా స్కామ్ అని చెప్పి మన వీడియోని చూపించండి. సరే మరి నెక్స్ట్ ఇంకో క్రేజీ వీడియోతో మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ SKR సైనింగ్ ఆఫ్. వెర్ర మరి నిల్సన్నే పోమా